నమస్కారం. శ్రీ చదువుతున్న స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. మధ్యాహ్నం అయ్యింది. సిరియా దేశస్థుడు ముజుర్ షెబాల్ వాళ్ళను తోవలో కలుసుకున్నాడు. రత్నవర్తకం చేస్తాడతను. కాటుక నలుపు గెడ్డం. దానికి సెంటు రాశాడు. నలుపెక్కువై మరింత మెరుస్తోందా గడ్డం. అందంగా లతలు, పువ్వులు మొదలైన కుట్టుపనితో నిండిన అతని నిడుపాటి అంగారక అతనెక్కిన తెల్లని గుర్రానికి ఇటూ అటూ వేలాడుతోంది. వేళ్లకు వజ్ర వైడూర్యాలు పొదిగిన ఉంగరాలు పెట్టుకున్నాడు. అతని వెంట ఈజిప్షియన్, బిదోయిన్ బానిసలు నడుస్తున్నారు. బానిసల తలలపై బరువైన మూటలు. లోకం పోకడల నెరిగిన ఆ వర్తకునితో కయాస్ సంభాషణకు ఉపక్రమించాడు. ఈ సంభాషణలో అప్పుడప్పుడు తలూపడం వరకే కయాస్ పాత్ర. రోమన్ వ్యక్తులు కలుసుకోవడం అంటేనే షెబాల్కు గర్వకారణం. అందులోనూ కయాస్ వంటి పెద్దింటి రోమన్లను కలుసుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు. రోమన్ను కోసి చూస్తే లోపల లోహపు రక్తనాళాలుంటాయి అన్న నమ్మకం అతనికుంది. దానికి సాక్ష్యం, ఆధారం ఈ శిక్షా చిహ్నాలే. ఈ చిహ్నాలు చూసి తన బానిసలు కూడా బుద్ధి తెచ్చుకోగలరని అతని నమ్మకం. ఈ చిహ్నాలు వాళ్లకు పాఠం నేర్పగలిగినందుకు అతను సంతోషించాడు. అయ్యా, మా దేశంలో స్పాటకస్ రోమ్ను జయిస్తాడు అనుకునేవారంటే నమ్మండి. దాంతో మా దేశంలో కూడా దాని ఛాయలు పడకమానలేదు. కొద్దిమంది బానిసలు తిరగబడ్డారు. వాళ్ళ పప్పులుడకనివ్వలేదు మేం. మరి లేవకుండా అణిచిపారేశాం. రోమ్ అన్నది అధునాతనమైన వినూత్న సృష్టి అని మా ప్రజలు గ్రహించలేకపోతున్నారు. రోమ్ దేశస్థుడు ధర్మశాస్త్రాధ్యయనపరుడు. సన్మార్గానికి పుట్టినిల్లు. పరిశ్రమ, క్రమశిక్షణ, ప్రజాస్వామ్యం మొదలైన దివ్య పదజాలమే రోమ్ అని నా భావం. శాంతి సౌభాగ్యాలకు ఆటపట్టైన రోమను రోడ్డుకు, రోమన్ పరిపాలనా దక్షతకు ఇదే కిటుకు, మూల రహస్యం. కానీ వీటినన్నిటినీ ఆ జడులకు ఎలా బోధపరిచేది? ఈ శిక్షా చిహ్నాలను చూసి నా మటుకు నేను చాలా సంతోషించాను, సంతృప్తి చెందాను. నేరానికి తగ్గ శిక్ష విధించడం ద్వారా రోమన్ న్యాయ విస్తృత కీర్తి నార్జిస్తుంది. ఆ స్పాటకస్ ధైర్యం మండ ప్రపంచంలోని మంచినంతని, ఔన్నత్యాన్నంతని బరిది మీదికి లాగి సవాలు చేశాడు. పోనీ వాడు తెచ్చిపెట్టినదేమిటయ్యా అంటే అరాచకం, దోపిడీలు, గృహదానాలు, ఖూనీలు, అల్లకల్లోలం, నానా బీభత్సం. క్రమశిక్షణాబద్ధమైనది కనుకనే రోమ్ వాడిని తిరస్కరించి తీసిపారేసింది. ఇంక ప్రవాహానికి అడ్డులేనట్లు చెప్పుకుపోతున్నాడు షెబాల్. విని విని విసిగెత్తిపోయాడు కయాస్. అతనికి తెలియకుండానే అతని కళ్ళు విసుగుదలను బయటపెట్టాయి. అది గ్రహించిన షెబాల్ క్షమాపణ కోరుకుని హేలినా, క్లాడియాలకు తన వద్దనున్న రత్నాల హారాలను రెండింటినీ బహుకరించి వెళ్ళిపోతూ వాళ్ళ కుటుంబాలకు, రాళ్ళు కొనే కుతూహలమున్న తదితర స్నేహితులకు తన గురించి, తన వద్దనున్న రాళ్లను గురించి, సరసమైన ధరలను గురించి చెప్పవలసిందిగా అర్థించి వెళ్ళిపోయాడు. రాత్రికి బస చేయాల్సిన హోటలుకు వెళ్లే మార్గమధ్యంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వాళ్ళ విసుగుదలను తగ్గించింది. మార్గానికి కాపలా కాయాల్సిన 3వ దళానికి చెందిన సైనికులు కొందరు అక్కడ ఆగారు. ఈటలు సైనిక గుడారాల్లో నిలబెట్టి వాటికి డాళ్లు, కత్తులు, కటార్లు తగిలించారు. సైనికులంతా ఒకచోట చేరారు. పందిరి వలె ఒక గుడారం వేసి దాని కింద కర్రగిన్నెల్లో సారా సేవిస్తూ కూర్చున్నారు. వాళ్ళు మోటైన వాళ్ళు. డక్కామక్కీలకు తట్టుకుని వాళ్ళ శరీరాలు రాటుదేలాయి. వాళ్ళ తోలు పంట్లాములు, చొక్కాలు చెమటతో తడిసి కంపు కొడుతున్నాయి. గట్టిగా అరవడమే కానీ సున్నితంగా మాట్లాడడం అన్నది వాళ్లకు తెలియదు. ఆ మాట్లాడే మాటలు కూడా బూతులు మాత్రమే. ఆ శిలువలు, వాటిపై వేలాడే కళేబరాలు వీళ్ళ నిర్వాకమే అన్నది వాళ్లకు బాగా తెలుసు. కయస్, ఆ వనితలు సైనికులను చూస్తున్నారు. సైనికుల అధికారి ఒక చేత్తో సారా గ్లాసు పట్టుకుని మరో చేత్తో అట్టహాసంగా అభివందనం తెలియజేస్తున్నాడు. స్త్రీలు కూడా అక్కడున్నారు కాబట్టి ఆ స్త్రీల దృష్టి తన వైపు మరల్చుకోవడం యువకుడుగా తన బాధ్యత కాబట్టి చేతిని తెగ ఊపుతున్నాడు. సైనికోద్యోగి సెల్లస్ క్వింటియస్ బ్రూటస్
కయస్కు ఒకప్పటి స్నేహితుడు, కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించినవాడు, నిర్భయంగా అవకాశాలను పరిస్థితులను తనకనుగుణంగా తిప్పుకొని ముందుకు పోగలిగినవాడు. దీనికి తోడు అందమైన వాడు. హెలీనాతో అతనికంతకు పూర్వమే పరిచయముంది. తన సైనికులు ఎలాగున్నారని వాళ్ళని అడిగారు. కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వాడికి అంతా ఉద్యోగం గొడవే. ఆ ప్రశ్నలో ఆ లక్షణం ధ్వనించింది. గట్టిగా అరిచే చండాలపు మూక. కయస్ కటువుగా సమాధానం ఇచ్చాడు. బ్రూటస్ హెలీనానడిగాడు. సైనిక వందనం సమర్పించే దళంతో మీరెప్పుడైనా? అబ్బే, అంత గౌరవం పొందడానికి నేనేమంత ప్రాముఖ్యం కలదాన్ని? సారా తాగడం పూర్తయ్యాక బ్రూటస్ మెడలో వేలాడే వెండి ఇలా ఊదడం ప్రారంభించాడు. మంత్రముగ్ధం చేసే 4 ఆరోహణ అవరోహణ స్వరాల కంపనం వినిపించింది. ఆ స్వరాలు సైనికుల్ని అధికారపూర్వకంగా పిలుస్తున్నాయి. దీనికి సమాధానంగా సైనికులు మిగిలిన సారాను ఒక గుక్కలో మింగి తమలో తాము తిట్టుకుంటూ ఇద్దరిద్దరు చొప్పున ఈటలు నిలబెట్టిన చోటుకు వెళ్ళి ఆయుధాలను తీసుకున్నారు. బ్రూటస్ తిరిగి అవే స్వరాలను పలికించాడు. ఈల ఊదడంతో క్రమశిక్షణ కనిపిస్తుంది. వాళ్ళంతా చిన్న జట్లుగా చేరారు. బూట్లు టకటకా చప్పుడయింది. కవాతు చేశారు. మళ్ళీ విడిపోయారు. కొందరటు కొందరిటూ చేరారు. 2 వైపులా ఆ 2 వరుసలు నిలబడ్డాయి. గట్టిగా నిలబడ్డానికి ఎంత యంత్రతుల్యమైన క్రమశిక్షణ! ఈ గొడవ ఆడపిల్లలకు బాగా నచ్చింది. చేతులు విరిగేలా చప్పట్లు కొట్టారు. స్నేహితుని చేష్టలు తనకేమీ నచ్చకపోయినా సైనిక శిక్షణ కచ్చెరువందిన కయస్ కూడా మెచ్చుకోక తప్పలేదు. అంత బాగా నువ్వు యుద్ధం చేయగలరా వాళ్ళు? కయస్ అడిగారు. స్పార్టకస్నే అడగవోయ్ అన్నాడు బ్రూటస్. భలే భలే గట్టిగా అంది క్లాడియా. బ్రూటస్ వంగి ఆమెకు సలాం చేశాడు. అంత గౌరవం ఆమె ఎన్నడూ పొందలేదు. వాళ్ళింకా ఏం చెయ్యగలరు? క్లాడియా అడిగింది. కవాతు చేయగలరు, దెబ్బలాడగలరు, తిట్టగలరు, చంపగలరా? ఓ, వాళ్ళు చంపగలరు. ఏం అలా కనబడరా? వాళ్ళ తీరు నాకు బాగా నచ్చింది అంది క్లాడియా. ఇంకేం కావాలి? బ్రూటస్ ప్రశ్నించాడు. వాళ్ళ పాట వినాలని ఉందా అని వాళ్ళ వైపు తిరిగి పదం పాడుతూ కదం తొక్కండోయ్ అని అరిచాడు. వాళ్ళ బండగొంతుకలు అరవడం ప్రారంభించాయి. ఆ పదానికి అవరోహణం ఒక్కటే ఉంటుంది. ఆకాశం, భూమి, రోడ్డు, రాయి, ఉక్కు కోసేస్తుంది ఎముక వరకు. ఛందస్సు వగైరా విషయాలను పాటించని ఆ పాట వాళ్ళందరి నోళ్ళల్లోనూ పడి అస్పష్టంగా, గొడవగా అంతా కలిసిపోయి ఏదో ఒక శబ్దంగా తయారయింది. మాటలు వినబడనీయకుండా పాట పాడుతున్నారు వాళ్ళు. పాడటమేమిటి? అరుస్తున్నారు. ఏమిటి దీని అర్థం తెలుసుకోవాలని హెలీనా అడిగింది. అర్థం ఏముంటుంది? కవాతు చేసేటప్పుడు పాటలకు అర్థం కూడానా? ఆకాశం, భూమి, రోడ్డు, రాయి ఏముంది? దీనిలో ఏమీ లేదు. ఈ పాట బానిస యుద్ధంలో తయారు చేశారు. ఈ పాటకి వాళ్ళు బాగా కవాతు చేయగలరు, అంతే. తిరిగి రోడ్డును శిలువలు అలంకరించాయి. వాటికేసి చూసి బ్రూటస్ క్లాడియాతో అన్నాడు. ఇంతకన్నా వీటిని బాగా చెయ్యాలంటారా? మా వాళ్ళు 800 మందిని శిలువ వేశారు. మా వాళ్ళున్నారే, మహా మొండిఘటాలు. చావును ఇచ్చిపుచ్చుకోవడంలో వెనుకాడరు. ఆ రాత్రికి సలేరియా భవనం చేరుకుంటారు. ఒకప్పుడు రోమ్కు దక్షిణంగా ఉన్న చిత్తడి నేలను, అక్కడి విపరీతమైన మలేరియా దోమలను, వాటి నివాసాన్ని జ్ఞాపకం తెస్తుందా పేరు. అటువంటి ప్రదేశం కాలక్రమేణా బాగుపడింది. రాజమార్గం నుండి ఈ భవనం వరకు జమీందారు గారి స్వంత రోడ్డుంది. ఈ రోడ్డు ప్రధాన రాజమార్గానికి ఏమీ తీసిపోదు. అక్కడి భూములకు, ఈ భవనానికి యజమాని ఆంటోనియస్ కయస్ అనే ఒక జమీందారు. కయస్ హెలీనాలకు అతను తల్లివైపు బంధువు. పట్నం చేరువనే ఉండడం వల్లనో మరెందుకనో సలేరియా భవనం మరీ విశాలమైనది, పెద్దది కాదు. కాకపోయినా ఆ తోటల, పొలాల అందమే దాని రమణీయతను వృద్ధి చేస్తోంది. ఎపియన్ మార్గం వదిలి జమీందారు గారి రోడ్డుకు మళ్ళే చోటు నుండి 4 మైళ్ళ ప్రయాణం చేస్తే సలేరియా భవనాన్ని చేరుకోవచ్చు. అలా మళ్ళడంతోనే ఎంతో మార్పు ఉంటుంది. అక్కడ ప్రతి అంగుళం భూమి ఎంతో శుభ్రంగా, ప్రతి మొక్క అందంగా కత్తిరింపబడి, పోషింపబడి, తోటలన్నీ ఎంతో కన్నుల విందునై ఉద్యానాల్లా కనిపిస్తాయి.